ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అంటే చాలా మంది షట్లర్స్కి ఒక కళ. దాన్ని సాధిస్తే ప్రపంచాన్ని జయించినట్లే. అంతటి ప్రతిష్టాత్మక టోర్నీకి వెళ్లేందుకు రెడీ అయిన మన స్టార్ షట్లర్ పివి సింధు దుబాయ్లో చిక్కుకుపోయారు. దీనికి కారణం ఇరాన్ యుద్ధం. ఆమె దుబాయ్ నుంచి లండన్ వెళ్లే సమయంలో ఎయిర్పోర్ట్ పై ఇరాన్ దాడి చేయడంతో అంతా షాక్ అయ్యారు. తానెంతో పానిక్లో ఉన్నానంటూ ట్వీట్లు కూడా చేశారు ఆ టైంలో సింధు. ఆ సమయంలో అసలు ఏం జరిగింది? ఆ ఉద్రిక్తతల నుంచి ఆమె ఎలా బయటపడ్డారు? ఇప్పుడు సింధు ఎలా ఉన్నారు? భారత్కు చేరే వరకు వారి అనుభవాలేంటి? సింధుతోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సింధు గారు. హలో అండి, ఎలా ఉన్నారు? గుడ్ అండి. మేమందరం చాలా హ్యాపీ మీరు సేఫ్ గా ఇంత త్వరగా ఇండియాకి వచ్చేసారు. మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూడగానే ఒక్క నిమిషం అమ్మో అనిపించింది. ఎందుకంటే ఆ క్రౌడ్ ఏంటి, చాలా పానిక్ ఉంది సిచ్యువేషన్ ఏంటి. ఎగ్జాక్ట్లీ మీకు ఆ టైంలో ఏమనిపించింది? అసలు టోర్నమెంట్ మర్చిపోయారా? అంతే, అంటే ఫస్ట్ సేఫ్టీ ఫస్ట్ అనే అనుకున్నామండి. అంటే లైఫ్ చాలా ఇంపార్టెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం కాబట్టి ఫస్ట్ మాకు అర్థం కాలేదు ఏమవుతోంది అన్నది. ఫస్ట్ మేము రీచ్ అయినప్పుడు దుబాయ్లో ట్రాన్సిట్ బర్మింగమ్ కి చేసినప్పుడు రీచ్ అయినప్పుడు ఇనిషియల్ గా బానే ఉండింది. బట్ ఒక 15-20 మినిట్స్ తర్వాత అన్ని ఫ్లైట్స్ సస్పెండ్ అయిపోయినాయి అన్నారు, మళ్ళీ డిలే అయింది అన్నారు, మళ్ళీ ఎయిర్ స్పేస్ షట్ అన్నారు. సో మాకు అర్థం అవ్వాల, వెయిట్ చేయమని చెప్పారు. సో ఆ టైంలో నేను ఏమనుకుంటా ఉన్నానంటే అసలు అర్థం కాలేదు. బికాజ్ మాకంటే ఫ్యూ అవర్స్ ముందు మా కొలీగ్స్ లైక్ ది ఇండియన్ టీమ్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుబాయ్ నుంచే వెళ్ళారు. సో దే రీచ్ దేర్. అక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ 12 o'clock రీచ్ అయిపోయారు అనమాట. సో వాళ్ళు రీచ్ అయ్యారు కదా, ఏమవుతుంది, ఓకే డిలే అయి ఉంటుందిలే అని అనుకున్నాను తప్ప మాకు అసలు అర్థం కాలేదు. బట్ స్లోగా వాళ్ళు చెప్పిన తర్వాత ఇట్ వాజ్ లైక్ ఓకే అని కొంచెం టెన్షన్ పడ్డాము, స్ట్రెస్ఫుల్ గా ఉండింది. సో యా, దట్ వాజ్ ద హోల్ సిచ్యువేషన్ ఇనిషియల్ గా స్టార్ట్ అయినప్పుడు. కానీ సింధు గారు, మనం యుద్ధాల గురించి వీటి గురించి మనం బుక్స్లో చదువుకున్నాం తప్పితే డైరెక్ట్గా యుద్ధాలు చూస్తాం. మన జనరేషన్ నిజంగా అది మనం అదృష్టవనాలో దురదృష్టవనాలో తెలియదు, కానీ మనం అన్ని చూసేసాం. కోవిడ్ పాండమిక్ చూసేసాం, యుద్ధాలు చూసేస్తున్నాం. ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్లో మనం వెళ్తామన్న ఆలోచన కూడా మనకి ఎప్పుడు రాదు. అందులో దుబాయ్ అంటే వరల్డ్ సేఫెస్ట్ కంట్రీ కదా. ఏంటి ఆ టైంలో మీరేంటి అక్కడ మీరు సెలబ్రిటీనా, లేకపోతే మీరు ఒక స్పోర్ట్స్ పర్సనా, మీ పక్కన ఉన్న వాళ్ళు కామన్ మ్యాన్, అసలు ఇవన్నీ ఏం అనిపించవు ఆ టైంలో? ఒక ప్రాణ భయం వస్తుంది ఎవరికైనా సరే కదా. సో ఎలా డీల్ చేశారు ఆ టైం ని, ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్న కాసేపు మీరు? అంటే చాలా అవర్స్ ఉన్నామండి. మార్నింగ్ ఆల్మోస్ట్ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు చెప్పారు క్యాన్సిల్ అయిపోయినాయి, ట్రాన్సిట్ హోటల్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. బట్ ఆ ట్రాన్సిట్ హోటల్ ఇస్తున్నప్పుడు కూడా చాలా మంది క్రౌడ్, అంటే ఉట్టి మేము ఒక్కళ్ళమే యూరోప్ వెళ్తున్న వాళ్ళం కాదు కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ అక్కడ నుంచి యుఎస్ నుంచి వచ్చే వాళ్ళు అందరూ దుబాయ్ లో స్టక్ అయిపోయారు. అండ్ మీరు అన్నట్టుగా వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ కూడా దుబాయ్. సో ఆ డిఫరెంట్ టెర్మినల్స్ నుంచి ఎంతో మంది ఆల్మోస్ట్ అక్కడ స్టక్ అయిపోయారు. అండ్ మేము ఎక్కడికి వెళ్ళలేకపోయాము, లగేజ్ తీసుకోలేకపోయాము, ఇమిగ్రేషన్ షట్ అయిపోయింది బికాస్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ క్రౌడ్ అని. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళనివ్వట్లేదు, చాలా క్రౌడ్ ఉందని. సో అలానే కొన్ని అవర్స్ ఎయిర్పోర్ట్ లోనే ఉన్నాం. ఫైనల్ గా మాకు రాత్రి ఆల్మోస్ట్ 9ంటికి ట్రాన్సిట్ హోటల్ అని చెప్పడం జరిగింది అని మేము బయలుదేరాం అప్పుడు. బట్ మా కోచ్ ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారనమాట. సో ఆయనతో మేము మామూలుగా మాట్లాడుతుంటే ఇక్కడ చాలా పెద్ద శబ్దం వచ్చింది అండ్ స్మోక్ వచ్చింది, నేను పరిగెడుతున్నానని చెప్పడం జరిగింది. అప్పుడు ఇంకా పానిక్ అయిపోయాం, అయ్యో ఏంటి అని. అంటే అది ఒక ఎక్స్ప్లోజనా లేకపోతే డెబ్రియా లేకపోతే డ్రోనా అన్నది మనకు తెలీదు. బట్ స్మోక్ వస్తోంది అని చెప్పేసరికి మేము ఇంకా అయ్యో అని టెన్షన్ పడ్డాం. సో వాళ్ళందరినీ బయటికి తెప్పించేసి ట్రాన్స్పోర్ట్ లో వాళ్ళని కూడా డిఫరెంట్ హోటల్లో పంపించేశారు అనమాట, డిఫరెంట్ హోటల్ పంపించేశారు. సో మేము కూడా ఆ నెక్స్ట్ డే అసలు నిద్రపోలేదు. అసలు ఏంటా, కాల్స్ వస్తానే ఉన్నాయి, చాలా మంది మెసేజెస్ చేస్తా ఉన్నారు ఎలా ఉన్నారు ఏంటి అని. అండ్ అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ డే మేము హోటల్ నుంచి విన్నాం అనమాట, మాకు శబ్దాలు వినిపించాయి. సో ఇట్ వాజ్ స్కేరీ. బట్ అట్ ద సేమ్ టైం మాకు ఫోన్ లో కూడా మెసేజెస్ రావడం జరిగింది, జాగ్రత్తగా ఉండండి, విండోస్ దగ్గర ఉండొద్దు అని చెప్పడం జరిగింది అనమాట. సో ఆ టైంలో ఇట్ వాజ్ డెఫినెట్లీ వెరీ స్ట్రెస్ఫుల్. అంటే ఎప్పుడు ఇది మంచిగా అయిపోతుంది, నార్మల్ ఎప్పుడు అయిపోతుందా అని ఆలోచిస్తానే ఉన్నాను తప్ప అసలు నెక్స్ట్ ఏంటి అన్నది అసలు తెలియలేదు. కానీ సింధు గారు, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత తొందరగా మీరు మళ్ళీ ఇండియాకి వస్తారు
అసలు ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందని? ఎందుకంటే ట్రంప్ కనీసం 4 వీక్స్ వరకు యుద్ధం కొనసాగొచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాక నిజంగా భయం వేసింది. 4 వారాల అది అక్కడితో అవుతుందా లేదా అని మేమందరం చాలా భయపడి ఇక్కడ వార్తలు చదువుతున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ. ఇంత ఫాస్ట్గా వచ్చారంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మీకు అలాగే ఉందా? మాకు కూడా అలాగే ఉందండి. బికాజ్ వాళ్ళు ఎవ్రీ డే రేపు చెప్తాము, రేపటి వరకు ఎయిర్ స్పేస్ క్లోజ్, ఎల్లుండి ఎయిర్ స్పేస్ క్లోజ్ అని చెప్పడమే జరిగింది. బట్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఇండియన్ కౌన్సిలేట్ జనరల్ అండి దుబాయ్ లో ఎవరైతే ఉన్నారో, అండ్ ఆల్సో టు ఆర్ గవర్నమెంట్. బికాజ్ వాళ్ళ హెల్ప్ ద్వారానే మేము ఇది ఇక్కడ సేఫ్ గా రాగలిగామని నేను చెప్తున్నాను. బికాజ్ వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళు ఇండియాకి ఫ్లైట్స్ ఏర్పాటు చేయడము, వెరీ లిమిటెడ్ ఫ్లైట్స్ అండి. అండ్ ఆల్సో ఎయిర్లైన్స్ వాళ్ళని కూడా నేను ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. బికాస్ వాళ్ళు కూడా మా డీటెయిల్స్ తీసుకుని మాకు కాల్స్ చేసి మీరు ఇండియాకి వెళ్తున్నారా, ఇమీడియట్ గా ఎయిర్పోర్ట్ కి రండి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మొన్న ఈవినింగ్ చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా మేము ఎయిర్పోర్ట్ కి వెళ్ళాం అనమాట. అండ్ అక్కడ కూడా చాలా మంది క్రౌడ్. ఒక రకంగా ఇది ఎయిర్ లిఫ్ట్ లాగా చూడొచ్చు మనం. ఎయిర్ లిఫ్ట్ ఇది అందరికీ అంటే ఒక భయమే కదండి. అంటే అందరూ వెళ్ళిపోవాలి, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ హస్బెండ్స్ అండ్ వైఫ్స్, వాళ్ళ పిల్లలందరూ ఇండియాలో ఉన్నారు. సో ఎవరికైనా ఎవరు ఫస్ట్ వెళ్ళిపోవాలన్న అనే ఆ ఉద్దేశంలోనే ఉంటారు. సో ఈ దీంట్లో ఐ థింక్ ఆ కౌన్సిలేట్ జనరల్, ఇండియన్ కౌన్సిలేట్ జనరల్ దుబాయ్ లో ఎవరైతే ఉన్నారో, అండ్ మన గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేసి కోఆర్డినేట్ చేసి, ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు యూజువల్ గా ఎవరైతే ఈ ప్రయాణికులు ఉంటారో ప్యాసింజర్స్, వీళ్ళు ఫస్ట్ బ్లేమ్ చేసేది ఎయిర్పోర్ట్ అథారిటీని, ఎయిర్లైన్స్ వాళ్ళని, కాన్సులేట్ వాళ్ళని, లేదంటే ఆ కంట్రీ వాళ్ళని. ఫుల్ కోపం వస్తుంది, తిట్టుకుంటా ఉంటారు. కానీ ఇంత క్విక్ రెస్పాన్స్ ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఇలాంటి వార్ సిచ్యువేషన్ లో? ఐ మీన్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నాను కాబట్టి దేవ్ బీన్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. ఎందుకంటే ఐఎమ్ షూర్ వాళ్ళకు కూడా ఏమవుతుందో తెలియదు. వాళ్ళ హైయర్ అథారిటీస్ నుంచి ఏం మెసేజ్ వస్తుందో వాళ్ళు అదే చెప్పగలుగుతారు. అంటే చాలా మంది అడగచ్చు, చెప్పచ్చు ఏం జరగట్లేదు, ఏం హెల్ప్ చేయట్లేదు అని. బట్ వాళ్ళ హ్యాండ్స్ కూడా టైడ్ అప్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఏం చేయలేరు. వాళ్ళ టైం పట్టచ్చు. బికాస్ సో మెనీ పీపుల్ అండి, లైక్ నాట్ జస్ట్ ఫ్రమ్ వన్ టర్మినల్, ఫ్రమ్ డిఫరెంట్ టర్మినల్స్ ఆల్ ద ఫ్లైట్స్ ఆర్ క్యాన్సిల్డ్. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ అంటే ఇంకా మీరు ఆలోచించుకోండి. ఆ సిచ్యువేషన్స్ లో కూడా ఎయిర్పోర్ట్ లో ఫుడ్ ఇవ్వడము, వాటర్ బాటిల్స్, ఫుడ్ ఏదో ఒక ఫుడ్ అందరికి ఏదో ఒకటి. మేము ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఎయిర్పోర్ట్. సో ఎక్కడికక్కడ దే హావ్ బీన్ ప్రొవైడింగ్ ఫుడ్, ఏదో ఒకటి, సమ్ స్నాక్ కైండ్ ఆఫ్ అ థింగ్, వాటర్ బాటిల్స్ ఫర్ టైమ్ బీయింగ్. సో దే హావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్ బై హ్యాండ్లింగ్ చాలా బాగా చేశారు. అంటే ఇప్పుడు ఏ రైల్వే స్టేషన్ లేకపోతే బస్ స్టాండ్ అనుకోండి, ఏదైనా ప్రాబ్లం అయితే బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎయిర్పోర్ట్ లో ఒక్కసారి చిక్కుకున్నా అంటే బయటకు వచ్చే ఛాన్స్ లేదు, మీరు బయటకు వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు అక్కడ. నైట్ మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాక బయట మీకు ఏమన్నా వార్ ఎఫెక్ట్స్ గానీ అలాంటివి ఏమైనా కనిపించాయా? అంటే ఆ రోజు రాత్రి వినిపించాయండి మాకు. ఆ రోజు రాత్రి వి కుడ్ హియర్, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము హోటల్ నుంచి మాకు వినిపించే శబ్దాలు. సో ఇట్ వాస్ వెరీ స్కేరీ. బయటికి రావాలి అంటేనే చాలా భయంగా ఉండింది. వీఆర్ అట్ ది ఎయిర్పోర్ట్, అండ్ ఎయిర్పోర్ట్ లో కూడా మాకు ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రొవైడ్ చేయడము, అండ్ ఎవ్రీథింగ్ ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ దట్ వే. సో అంటే మాలాంటి నార్మల్ పీపుల్ కి, మీలాంటి స్పోర్ట్స్ వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ అంటే మీరు ఎప్పుడు ఫిజికలీ అండ్ మెంటల్లీ ప్రిపేర్డ్ గా ఉంటారు, ఫిట్ గా ఉంటారు, అండ్ మీ ఆలోచన కూడా డిఫరెంట్ గా ఉంటుంది మాతో పోల్చుకుంటే. సో ఏంటి ఆ వార్ టైంలో మీరు అందరికంటే ఏమన్నా స్ట్రాంగ్ గా ఉండగలిగారా? మీరు కూడా అందరిలాగే భయపడ్డారా? ఐ థింక్ ఈ సిచ్యువేషన్ కోసం ఎవరైనా భయపడతారండి. ప్రాణం ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. ఇట్స్ లైఫ్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ లైఫ్. అంటే ఒక హ్యూమన్ బీయింగ్, యూ బీ అ ప్లేయర్ ఆర్ అ నార్మల్ పర్సన్ ఆల్సో, ఇట్ ఈస్ వెరీ స్కేరీ అన్నమాట. సో ఆ టైంలో మనం ఎంత కామ్ గా ఉండాలనుకున్నా మనకి మనసులో అనిపిస్తుంది, అరే ఎప్పుడు బాగా అయిపోతుంది, ఎప్పుడు వెళ్ళిపోవచ్చు. అండ్ మేము లైవ్ న్యూస్ చూస్తానే ఉన్నాం, ఎక్కడెక్కడ ఏంటి జాగ్రత్తగా ఉండాలి. అండ్ మా పేరెంట్స్ అక్కడ నుంచి కాల్ చేయడం కానీ, వాళ్ళు చాలా స్ట్రెస్ అయిపోవడం. సో దాట్ వే ఐ మీన్ నాట్ జస్ట్ మీ అండి, బట్ లాట్ ఆఫ్ ఇండియన్స్, లైక్ ఐ థింక్ 5-6 ఫ్లైట్స్ వేసినట్టున్నారు ఇండియన్ డిఫరెంట్ సిటీస్ కి, లైక్ బాంబే అండ్ హైదరాబాద్, బెంగళూరు, సో చెన్నై. సో ఐ థింక్ అందరూ వచ్చేటప్పుడు కూడా చాలా క్రౌడ్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ లో కూడా చాలా క్రౌడెడ్ గా ఉండింది. ఎవరి కాల్టు దే ఆర్ లైక్ వీ వాంట్ టు గో బ్యాక్ అని అన్నారు. కానీ బట్ ఎమిరేట్స్ వాళ్ళు ఐ థింక్ దే హావ్ డన్ అ గుడ్ జాబ్. దే హావ్ యాక్చువల్లీ కాల్డ్ ఎవ్రీ పర్సన్, ఆస్కింగ్ దేర్ డీటెయిల్స్, సేయింగ్ దట్ మీరు ఇక్కడికి వెళ్తున్నారా, మీరు ఎయిర్పోర్ట్ కి రండి అని చెప్పడం. సో వెరీ వెరీ గుడ్ జాబ్ అండి ఇన్ దీస్ సిచ్యువేషన్స్ ఎస్పెషలీ. ఇప్పుడు దుబాయ్ అంటే ఒక వరల్డ్ లోనే సేఫెస్ట్ కంట్రీ అని ఒక పేరుంది. బట్ ఈ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత ఇప్పుడు నిజంగా ప్రపంచంలో ఏది కూడా సేఫ్ కాదేమో అనే ఫీలింగ్ వచ్చిందా మీకు?
అంటే ఇట్ ఈస్ వెరీ వేగ్ ఆన్సర్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ చూడండి ఎప్పుడు ఏమవుతుందా అన్నది మనకు తెలియదు, ఏ మినిట్ ఏమవుతుందా అన్నది మనకు తెలియదు. ఇవాళ ఒక రోజులా ఉంటుంది, ఇంకో క్షణం ఇంకోలా ఉంటుంది. యా. సో ఐ వుడ్ సే సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు బీ సేఫ్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ లైఫ్. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. అండ్ ఐ జస్ట్ హోప్ దట్ ఏంటంటే అందరూ సేఫ్ గా ఉండాలి, అండ్ ఐ హోప్ ఇట్ రిజాల్వ్ సూన్ అని చెప్తాను. బికాస్ ఏ కంట్రీలో ఎలా అవుతుందని మనం చెప్పలేం. మనం అనుకోలేదు ఇట్లా దుబాయ్ లో సడన్ గా ఇలా అవుతుందని. నేను ల్యాండ్ అయ్యాక ఐ గాట్ టు నో. కొంతమంది హైదరాబాద్ లోనే దే గాట్ టు నో. సో యూ నెవర్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ద సిచ్యువేషన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్ అన్నమాట. ఆ టైంలో మీ మదర్, ఫాదర్, మీ హస్బెండ్ ఫోన్ చేసి ఏం మాట్లాడారు? యా అంటే ద ఫస్ట్ థింగ్ దట్ దే సెడ్ వాజ్, ఎలా ఉన్నావు, నువ్వు సేఫ్ గా ఉండు, హోటల్లోనే ఉండు, లేకపోతే జాగ్రత్తగా ఉండు, నీ వస్తువులు నీ దగ్గర పెట్టుకో, లైక్ నాట్ లగేజ్ అండ్ ఆల్, లైక్ వాట్ ఎవర్ పాస్పోర్ట్ అండ్ ఏదైనా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జాగ్రత్తగా పెట్టుకో, ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ సో దట్ యు ఆర్ రెడీ అని అలా చెప్పడము జరిగింది. అండ్ దే ఆర్ లైక్ బీ సేఫ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అంటే వాళ్ళు కూడా పడుకోలేదు. బికాస్ ఎవ్రీ లైక్ నైట్ ఆ రోజు ఐ బీన్ గెటింగ్ కాల్స్ కాన్స్టెంట్ గా, అండ్ మై పేరెంట్స్ పడుకోకుండా అసలు ఏమవుతుంది, ఎలా ఉన్నానా అని. సో ఇట్ వాస్ వెరీ వెరీ స్ట్రెస్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. బట్ ఒకసారి నేను ల్యాండ్ అయ్యాక దేవర్ అసలు రిలీవ్డ్ అనమాట. టోర్నమెంట్ గెలిచినంత సంతోషపడి ఉంటారు బహుశా మీరు వచ్చిన తర్వాత. అంతే అండి, బికాస్ అదే అన్నారు. ఐ మీన్ ఐ ఫెల్ట్ బ్యాడ్, బట్ ఐ థింక్ దే సెడ్ ఇట్స్ ఓకే, లైక్ రైట్ నౌ నీ లైఫ్ ఇంపార్టెంట్, ఇట్స్ ఓకే, టోర్నమెంట్ ఆడకపోయినా పర్వాలేదు, ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఆ టోర్నమెంట్, సో ఇట్స్ ఫైన్ అని చెప్పడం జరిగింది. బికాస్ ఐ ట్రైడ్ ఎవ్రీ వే అండి. నేను డిఫరెంట్ కంట్రీ, ఒమాన్ నుంచి ట్రై చేశాను, లేకపోతే హైదరాబాద్ అయినా వచ్చి నేను లండన్ వెళ్దాము అలా కూడా నేను ట్రై చేశాను. ఐ ట్రైడ్ ఎవ్రీ పాసిబుల్ వే. వావ్, బట్ అసలు ఆ టైంలో మీకు అంత ఆలోచన వచ్చిందంటే అందుకే అంటే కొన్ని కొన్ని ఫీల్డ్స్ లో ఆ స్థాయికి ఎందుకు వెళ్తారంటే అది. అండ్ తర్వాత మీరు హోటల్కి వచ్చిన తర్వాత కూడా 2 days ఉన్నారు కదా హోటల్లో. అవునండి. ఆ 2 days లో మీ మైండ్ ని ఆ వార్ నుంచి లేకపోతే ఆ టెన్షన్ సిచ్యువేషన్ నుంచి పక్కకు తీసుకోవడానికి మీరు ఏం చేశారు? యోగా చేశారా, ఏమీ ధ్యానం చేయలేదు. చేశారా, జిమ్ చేశారా, ఏం చేశారు? మోస్ట్లీ వీఆర్ ఇన్ ఆ జోన్ లోనే ఉన్నామండి. బికాస్ వీఆర్ సీయింగ్ ద న్యూస్ కాన్స్టెంట్ గా, అండ్ న్యూస్ పెడితే కూడా అదే వస్తా ఉండింది. సో ఆ భయంలోనే మేము ఉన్నాము. సో యా ఇట్ వాజ్ లైక్ యా దాని నుంచి అది దాని నుంచి డిస్ట్రాక్ట్ అయ్యి వేరేది అన్నట్టు దట్ వాజ్ నెవర్ దిస్ థింగ్ ఆప్షన్. సో ఏదైనా కానీ ఏం శబ్దం వినిపించినా ఓకే, అరే ఏమైంది అనే దీంట్లోనే ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి మీకు ఎవరైనా కాల్ చేసి మీరు ఎలా ఉన్నారు కనుక్కున్నారా? ఎలాంటి సపోర్ట్ వచ్చింది మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి? యా వెరీ గుడ్ సపోర్ట్ అండి. నాకు స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఫోన్ చేశారు, అండ్ ఆల్సో రామ్మోహన్ నాయుడు గారు ఫోన్ చేశారు. ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా అసలు ఏమవుతోంది అని అడగడం జరిగింది. అండ్ ఆల్సో రక్షా మ్యామ్ స్పోర్ట్స్ క్యాడర్ నుంచి కూడా కాల్ చేయడం జరిగింది. సో ఐ థింక్ మా అసోసియేషన్ నుంచి కూడా కాల్స్ చేశారు. వీఆర్ ఆల్వేస్ దేర్ విత్ యూ. అండ్ ఆఫ్ కోర్స్ మీడియా పీపుల్ కూడా మెసేజెస్ పెట్టడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్, లైక్ వెరీ నైస్ టు సీ అ లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ ఏమైంది అని అడగడం అండ్ అలా మెసేజెస్ పెట్టడం. అందుకే నేను సోషల్ మీడియాలో కూడా ఐ హ్యాడ్ టు యాక్చువల్ గా చెప్పాను అనమాట, లైక్ ఏంటి నేను ఎలా ఉన్నాను, నేను సేఫ్ గా ఉన్నాను, వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది చెప్పడం జరిగింది అనమాట. సో ఎయిర్పోర్ట్ లో మిమ్మల్ని చూసి చాలా మంది అంటే ఎంత వార్ సిచ్యువేషన్ ఉన్నా కూడా సింధు కనిపించిందంటే సింధునే. సో ఏంటి మన తెలుగు వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారా, మీకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా వాళ్ళకి ధైర్యం ఇవ్వమని అడిగే ప్రయత్నం చేశారా? యా ఎయిర్పోర్ట్ లో అంతా బాగున్నంత వరకు వచ్చారండి కొంతమంది. బట్ ఆల్సో మేము హోటల్ కి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా మోర్ దెన్ ఎనీథింగ్ అసలు ఏంటి, ఎలా, మీకు ఏమైనా తెలుసా, నెక్స్ట్ ఏంటి, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అని నేను కూడా వాళ్ళని అడగడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని. సో వాళ్ళు కూడా ఏంటంటే, అయ్యో మీరు టోర్నమెంట్ వెళ్తున్నారు కదా, ఏం పర్వాలేదు, మీరు వెళ్తారేమో, రిజాల్వ్ అయిపోతే బాగుండు. సో ఐ థింక్ ఇట్ వాస్ అ గుడ్ ఆ మాట్లాడడంతో ఇట్ వాస్ గుడ్ దట్ ఐ కుడ్ కనెక్ట్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ అన్నమాట. సో వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, వాళ్ళకు కూడా ఇట్స్ కొంచెం దే ఆర్ ఆల్సో అట్ పీస్ కదండి. ఇట్స్ నాట్ దట్ ఎవ్వరూ లేరు, నేను ఒక్కడనే, లేకపోతే నేను ఒక్కదాన్నే అని అనుకోకుండా ఇట్స్ గుడ్ టు హ్యావ్ పీపుల్ అరౌండ్ యూ ఆల్వేస్. అప్పుడు వి ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్ అన్నమాట. సో ఇట్ వాస్ గుడ్ టు హ్యావ్ పీపుల్ అరౌండ్. సో 3-4 days టెన్షన్ అయినప్పటికీ కూడా నాకు తెలిసి ఇది మీకు లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సిచ్యువేషన్ కదా. డెఫినెట్ గా అండి, ఇట్ విల్ ఆల్వేస్ బి. వన్స్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యి ఇక్కడ నేల మీద అడుగు పెట్టాక ఎలా ఇంద్రా సినిమాలో చిరంజీవి గారి లాగా ఒక ఫీల్ వచ్చిందా మీకు?
ఎలా అంటే ఫీల్ it అయ్యారు was టైంలో? అంటే అది టేక్ ఆఫ్ అయ్యి ల్యాండ్ అయ్యేంత వరకు భయమే కదండి. యూ నిజమే. నెవర్ నో. అదొక ఇప్పుడు భయం. ఐ సా అవును. నిన్న ఫ్లైట్ కూడా బాంబే నుంచి వచ్చి కూడా మళ్ళీ అది తిరిగి వెళ్ళిపోవడం అన్నది దేర్ వాజ్ 1 ఫ్లైట్ ఆర్ 2 ఫ్లైట్ సంథింగ్ లైక్ దట్. హ్మ్. సో ల్యాండ్ అయ్యేంత వరకు మనకు తెలీదు. అండ్ ఒక్కసారి ల్యాండ్ అయిన తర్వాత ఐ మెసేజ్ ఎవ్రీబడి అన్నమాట. ఓకే, ఐ ల్యాండెడ్ సేఫ్ అని హ్మ్. చెప్పడం జరిగింది. అప్పుడు దెన్ ఐ వాజ్ కొంచెం రిలీవ్డ్ అండ్ దెన్ ఐ వాజ్ లైక్ ఐ వెంట్ హోమ్ అండ్ స్లెప్ ఫర్ అ బిట్ అన్నమాట. బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ వెరీ స్కేరీ అండి. హ్మ్. సో ఏంటి మరి నెక్స్ట్ టోర్నమెంట్‌కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సరే ఇది మిస్ అయింది. ఇది కాకపోతే ఇంకొకటి మీ పేరెంట్స్ చెప్పినట్టు. సో ఎలా ఉంది? అవును, మీ అవును. ప్రిపరేషన్ ఎలా ఉంది? ఇప్పుడు స్విస్ ఉందండి నెక్స్ట్. బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే ఫ్లైట్స్ చూస్తుంటే ఎవ్రీథింగ్ అన్ని కొన్ని అన్అవైలబుల్ ఉన్నాయి, కొన్ని ఎవ్రీథింగ్ ఇస్ బుక్డ్. సో అసలు ఏంటి అన్నది తెలియదు ప్రస్తుతం అయితే. ఒక 1-2 డేస్ ఆగితే తప్ప వీ డోంట్ హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ ఇట్ అన్నమాట. సో లెట్స్ హోప్. ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఐల్ బి సీయింగ్ ఫర్ ద నెక్స్ట్ 1-2 డేస్ అన్నమాట. హ్యాపీ హోలీ సింధు. అసలు ఈ హడావిడిలో థ్యాంక్ యూ పడి అండి. హోలీ విషెస్ చెప్పడం మర్చిపోయాను. ఈ హోలీ డెఫినెట్ గా మీకు, మీ ఫ్యామిలీకి, మీ ఫ్యాన్స్ కి, మా అందరికి కూడా చాలా స్పెషల్. సో మీ హోలీ మెసేజ్ ఏమన్నా ఉందా? I wish everybody a very happy Holi and have a safe Holi andarki and enjoy. థ్యాంక్ యూ సో మచ్ సింధు, లైవ్ లో జాయిన్ అయ్యి మీ ఎక్స్పీరియన్స్ Thank అన్ని you. కూడా మాతో షేర్ చేసుకున్నందుకు. Thank you అండ్ అండి. మీరు అన్నట్టు ఈ టోర్నమెంట్ కాకపోతే ఇంకొక టోర్నమెంట్ మీరు, మా అమ్మాయి, మా తెలుగు అమ్మాయి, మా సింధు క్షేమంగా ఇండియాకి వచ్చేసింది. దానికి మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఆల్ ది బెస్ట్ సింధు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో Thanks మచ్. అండి. Thank you.